నంద్యాల జిల్లా అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న నంద్యాల జిల్లా పోలీసులు. సోహెల్ ఖాన్ అనే దొంగ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగను పట్టుకున్న నంద్యాల జిల్లా పోలీసులు. దొంగ నుండి 65 లక్షల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ ఖాన్ పై 70 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ కేసులో చాకచక్యంగా వివరించిన సిసిఎస్ పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. He is a wanted accused in property cases in more than 70 cases. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 ఇయర్లో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ఏఎన్పిఆర్ కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్డ్ బండి మన ఏఎన్పిఆర్ సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్లో ఇంటిలో డే టైంలో బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ ఓర్నమెంట్స్ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. దాంతోపాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. So it is a major success on part of Nandyal Police, and I would like to congratulate SDPO Atmakur Ramanji Nayak and Atmakur CI, Atmakur SI and CCS CI and his team, CCS CI Suresh Garu and his team. ఒక కేసులో అతను ఆత్మకూరులో ప్రాపర్టీ ఒఫెన్స్ చేశారు. ఆ ఆత్మకూరు కేసుతో పాటు నంద్యాల్ 1 టౌన్ పరిధిలో కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సుమారు 2 తులా గోల్డ్ అతను దొంగతనం చేశాడు. సో బోత్ ద కేసెస్ని ఛేదించి మొత్తం టోటల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాపర్టీ వాల్యూ ఈరోజు మార్కెట్ రేట్ చూస్తే మోర్ దెన్ 65 lakhs, బికాజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ రేట్ చూస్తే సుమారు ఒక తోలా ఈజ్ 1,70,000 అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో ఆల్మోస్ట్ 42 తులా గోల్డ్ బోత్ కేసెస్ కలిపి రికవరీ చేయడం జరిగింది. పాత కేసెస్ అతని మీద ఆల్రెడీ మన తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో చాలా చోట. So basically he operates in various states, interstate criminal atanu, కానీ గ్యాంగ్ ఏం లేదు, బట్ హీ ఆపరేట్స్ సింగిల్గా ఆపరేట్ చేస్తాడు. బట్ చాలా కేసెస్ ఉన్నాయి, మోర్ దెన్ 70 కేసెస్ ఉన్నాయి అతని మీద. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ విచ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ కోఆర్డినేటెడ్ వెరీ వెల్, యూజ్డ్ సీసీటీవీ కెమెరాస్, అన్ని టెక్నాలజీ వాడి సిడిఆర్, టవర్ డంప్ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఒక మేజర్ ఆపరేషన్ ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్లీ అతన్ని పట్టుకొని మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది.